థ్యాంక్ యూ అండి. నేను ఒక తాగుబోతునండి. నా పేరు శ్రీనివాస్. భగవంతుడి దయ, స్పాన్సర్షిప్, కుటుంబం మరియు మీ అందరి సహాయం వలన నేను జనవరి 13, 2011 నుంచి మొదటి డ్రింక్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా సోబర్గా ఉన్నానండి. నా హోమ్ గ్రూప్ వచ్చి హైదరాబాద్ ఏ గ్రూప్. ఇవాళ నాకు ఇచ్చిన విషయం ఏమిటంటే రిలాప్స్ ఎందుకు అవుతారు అనే విషయం పైన నా అనుభవాన్ని పంచుకోమన్నారు. నేను ఈ విషయం పైన నా అనుభవాన్ని ప్రారంభించడానికి ముందు నేను ఏ ఒక అధికృత ప్రవక్తనేమి కాదు. నేను చెప్పేది కూడా కాదు. ఎందుకంటే ఇది కేవలం నా వ్యక్తిగత అనుభవం, నేను చూసింది లేదా విన్నది మాత్రమే నేను చెప్పగలను. ఈ రిలాప్స్ ఎందుకు అవుతారు అనే విషయం పైన అయితే నాకు ఆ అనుభవం కూడా లేదు. ఎందుకంటే జనవరి 13, 2011 నా చివరి డ్రింక్. ఆ రోజు మొదలైన నా రికవరీ ప్రయాణం ఇప్పుడు దాకా రిలాప్స్ లేకుండా జరుగుతూ వచ్చింది. ఏఏలోకి రావటానికి ముందు నాకు రిలాప్స్ అంటే ఏంటో తెలియదు. ఆ పదం నేను ఎప్పుడు వినలేదు. నాకు దాని గురించి పెద్దగా అవగాహన కూడా లేదు. ఇక్కడికి ఏఏలోకి వచ్చిన తర్వాతే నేను ఈ పదం మొదటిసారి విన్నాను. సో రిలాప్స్ ఎందుకు అవుతారు అనేది నాకు వ్యక్తిగతంగా అనుభవం లేదు, కానీ నేను చూసిన అనుభవాలు, ఏఏలో నా ఈ ప్రయాణంలో నేను విన్న అనుభవాలు, కొంతమంది వ్యక్తులు రిలాప్స్ అయ్యి మళ్ళీ తిరిగి ఏఏలోకి వచ్చి వాళ్ళు షేర్ చేసిన అనుభవాలు, అలాగే నేను ఎప్పుడైతే నా స్పాన్సీలతో కలిసి పనిచేస్తుంటే వాళ్ళ అనుభవాలు, ఈ నాకేం నేర్పించినాయి అంటే రిలాప్స్ అవ్వటానికి పెద్దగా కారణాలు ఏమి ఉండవండి. ఆ రోజుకి ఎక్కడో నేను సోబర్గా ఉండాల్సిన యొక్క ప్రాముఖ్యత ఎక్కడికో పక్కకి వెళ్ళిపోయింది. వేరే విషయాలపైన దృష్టి మరలటం వలన లేదా తాగాలనే కోరిక, సోబర్గా ఉండాలనే కోరిక కన్నా కూడా బలంగా ఉండటం వల్ల తిరిగి వెనక్కి వెళ్ళటం జరుగుతుంది అనేది నాకు అర్థమైంది మిత్రుల అనుభవాలు వినటం ద్వారా. దీంట్లో నేను ఏఏలోకి వచ్చిన తర్వాత సాహిత్యం చదవటం మొదలుపెట్టాను. అయితే ఈ రిలాప్స్ పైన గ్రేప్ వైన్ లో డాక్టర్ సిల్క్వర్త్ గారు 1947 జనవరి నెలలో ఒక వ్యాసం రాశారు. ఇది మీకు ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంటుంది వ్యాసం. దీని టైటిల్ ఏంటంటే స్లిప్స్ అండ్ హ్యూమన్ నేచర్. ఇది వ్యాసం. ఈ వ్యాసం యొక్క సారాంశం ఏంటంటే మానవ స్వభావంలోనే స్లిప్ అనేది ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఎస్పెషల్లీ ఆయన ఇచ్చిన నిర్వచనం ప్రకారము ఆయన చెప్పింది ఏంటంటే రిలాప్స్ అంటే
మనకి ఒక వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి ఉన్న వాళ్ళకి, అంటే ఆల్కహాలిజం అనేది దీర్ఘకాలికంగా ఉండే వ్యాధి. ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటీసు, క్యాన్సరు, ఇలా చాలా ఉన్నాయి. ఈ దీర్ఘకాలిక వ్యాధులకి ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే రోజువారీ చికిత్స. ఆ రోజువారీ చికిత్స ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తానో కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ వ్యాధి తిరగబెడుతుంది. దాన్నే రిలాప్స్ అంటారు. ఇది సడన్ గా ఏమి జరగదు. నెమ్మదిగా లోపల జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆల్కహాలిజం విషయంలో ఏమిటి అంటే తాగటం అనేది చివరి ప్రక్రియ. దాని ముందు చాలా స్టేజెస్ గుండాగా రిలాప్స్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఒకటి మానసికమైన ప్రక్రియ, 2 ఆలోచనల పరంగా వచ్చే ప్రక్రియ, 3 శారీరకంగా ఇబ్బందులు. అందుకే రికవరీలో చెప్పేది ఏమిటి అంటే ముందు శారీరకంగా మీరు మందుకి దూరంగా ఉండటంతో పాటు మీ యొక్క మానసికంగా కూడా మీరు బాగుండాలి అనే దానికే 12 సోపానాల కార్యక్రమాన్ని ఫోకస్ చేసింది. దీంట్లో ఆల్కహాలిక్స్ అనానిమస్ యొక్క పుస్తకంలో ఒక వాక్యం రాశారు. రోషంతో కూడిన క్రోధం మొట్టమొదటి నేరస్తుడు. ఇది తాగుబోతులని మిగతా అన్నిటికన్నా కూడా ఎక్కువ నాశనం చేస్తుంది. అందుకే కోపంగా ఉండబాకండి, ప్రశాంతంగా జీవించండి. మీ కోపం మిమ్మల్ని పాడు చేస్తుంది. కోపంగా ఉన్నప్పుడు మీరు చేసే పనులని ఏం చేస్తున్నారో తెలియకుండా కూడా ఆ ప్రక్రియలో మీరు తాగొచ్చు, జరగొచ్చు. మా హోమ్ గ్రూప్ లో జరిగిన ఒక సంఘటనను షేర్ చేస్తానండి. నా హోమ్ గ్రూప్ లో ఒక సభ్యుడు ఆయన ఏకి రావటానికి ముందు ఆయన ఇంట్లో ఒకరోజు ఆయన పొద్దున లేచేవరకు ఇంట్లో పరిస్థితి ఏంటంటే మందు బాటిల్ ఒక పక్కన పడుంది, తాగిన గ్లాస్ ఒక పక్కన పడుంది. ఈయన నేల మీద ఒక బనియను డ్రాయర్ వేసుకొని పడున్నాడు. ఇంట్లో భార్య పిల్లోడు ఉంటారు, వాళ్ళు కనపడట్లేదు. వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ కలవట్లేదు, వాళ్ళు ఎత్తట్లేదు ఫోన్. బంధువులందరికీ ఫోన్ చేసాడు, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసాడు, ఎవరూ చెప్పట్లేదు ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఆయనకు భయం పట్టుకుంది. అసలు ఏం చేశాను నేను రాత్రి, ఏంటిది, నేల మీద ఎందుకు పడున్నాను నేను, మందు బాటిల్ పగిలిపోయి ఎందుకుంది, గ్లాస్ ఎందుకు పగిలింది, ఏంటి పరిస్థితి, ఏమైంది, ఇది ఆలోచించుకుంటూ మొత్తానికి కొన్ని రోజులు ఆల్కహాల్ తీసుకోకుండా
బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి అదే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ స్టిక్కర్ క్యాంపెయిన్ జరుగుతుంది. బస్సుల్లో మన స్టిక్కర్ చూసి హెల్ప్ లైన్ ఫోన్ చేశాడు. హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే ఆ నెంబరు విజయవాడలో హెల్ప్ లైన్ హ్యాండిల్ చేస్తున్న మిత్రుడి దగ్గరికి ఆ ఫోన్ పోయింది. ఆయనేమో హైదరాబాదు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చాడు. హైదరాబాద్కు చేస్తే వాళ్ళు ఆ రోజు ఎక్కడ మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి డైరెక్ట్ చేశాడు. మీటింగ్కి వచ్చాడు. ఆయన సోబర్గా ప్రయాణం కంటిన్యూ అయింది. ఓ 4 నెలలు 5 నెలల తర్వాత భార్య కొడుకు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. నేను ఇప్పుడు 4-5 నెలలుగా మందు తాగట్లేదు, ఇంకా నేను దాని జోలు వెళ్ళను, నేను ఇలా ఫలానా మీటింగ్లకు వెళ్తున్నాను, అక్కడ నాకు వాళ్ళు చెప్పింది ప్రాసెస్ అర్థమైంది, దాన్ని ఆచరిస్తూ నేను సోబర్గా ఉంటాను, ఇవన్నీ చెప్తే భార్య నేను నమ్మను, నేను ఇప్పుడు రాదలుచుకోలేదు నీతో, నన్నేం బలవంతంగా ఒత్తిడి చేయబాకు అని చెప్పి ఆమె పంపించేసి ఈయన వెనక్కి వస్తూ బాగా దుఃఖం కోపం అన్ని ఒకసారి అంటారు కదా సెల్ఫ్ పిటి, ఆ సెల్ఫ్ పిటి ట్రిప్ లోకి వెళ్ళి బండి వెళ్ళి బార్ దగ్గర ఆగింది. బార్లో కూర్చొని మందు బాటిల్ చెప్పాడు. ఈయన రెగ్యులర్ గా వెళ్ళే బార్ అంటది. అక్కడ వచ్చే వెయిటర్ వచ్చి, ఏం సార్ చాలా రోజులు అయింది మీరు మా హోటల్కి వచ్చి మా బార్కి వచ్చి చాలా రోజుల తర్వాత వచ్చారు అని అడిగితే ఆయన ఇదేంటి నేను ఇక్కడ బార్కి ఎందుకు వచ్చాను, మందెందుకు చెప్పాను, నా ఎదురుగా మందెందుకు ఉంది అని చెప్పి ఆ తెప్పించుకున్న మందికి ఏదో బిల్లు కట్టేసి లేచి వెళ్ళిపోయాడు. అంటే వచ్చి మీటింగ్ లో షేర్ చేశాడు, నాకు నిజంగా కూడా మందు తాగాలని లేదు, కానీ ఈ ప్రక్రియ జరిగింది నాకు, ఆ రోజు ఆ వెయిటర్ వచ్చి అడగకపోతే నాకు మొదటి డ్రింక్ లోపలికి వెళ్ళిపోయేది. అంటే ఒక్కొక్కసారి ఈ సంఘటన ఏమి చూపించింది అంటే, ఆ మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండము. అందుకే ప్రశాంత ప్రార్థన అనేది మనకు చెప్తారు, దేవా నేను మార్చలేని విషయంలను అంగీకరించుటకు నాకు ప్రశాంతత నిమ్ము. నువ్వు ప్రశాంతంగా ఉండటమే నీ యొక్క ఈ రోజుకి నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది, ఏదైనా జరగండి. నాకు నా రికవరీలో ఎటువంటి అనుభవాలు వచ్చినాయి అంటే, తాగే రోజుల్లో మా నాన్నగారు చనిపోయారు. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. నేను హాస్పిటల్ బయట మందు తాగుతున్నాను. ఆయన చనిపోయారని తెలిసింది, నేను మందు తాగుతూనే ఉన్నా. దాని తర్వాత మా మదర్ కూడా అలాగే చనిపోయింది. మా మదర్ చనిపోయినప్పుడైతే మా మదర్ వాళ్ళ సిస్టర్, మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు కూడా, వాళ్ళు ఎస్పెషల్లీ ఈమెకి ఆరోగ్యం బాగాలేకపోతే చివరి దశలో అమెరికా నుంచి ప్రయాణం అయ్యి ఇక్కడికి వచ్చి ఆమెని చివరి రోజుల్లో చూస్తున్నారు. చూస్తున్న సమయంలో
నేను శుభ్రంగా వెళ్ళి బార్లలో మందు అవుతున్నా. ఆమె చనిపోయిన రోజు కూడా నేను దగ్గరలో లేను, బార్లో ఉన్నా. అంటే ఆ రోజు నేను ఆ రకంగా ఎందుకు ప్రవర్తించాను అనే దానికి నాకు ఆల్కహాలిక్స్ అనానిమస్ లోకి వచ్చినతో సమాధానం దొరికింది. ఒకసారి నా శరీరంలోకి ఆల్కహాల్ ప్రవేశించింది అంటే నేను ఆల్కహాల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాను. అది చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు అది వింటాను కాదు. అందుకే నేను శక్తిహీనుణ్ణి, నా వల్ల కాదు. ఏం చేద్దాం అనుకున్నా చేయలేను నేను. దాని కంట్రోల్లోకి నా సిస్టమ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇక అది చెప్పినట్టు నేను డ్యాన్స్ కట్టాల్సింది, ఇంక నాకు వేరే మార్గం లేదు. అదే 2011 జనవరిలో నా సూపర్ ప్రయాణం మొదలైన తర్వాత 2011 నవంబర్లో మా అమ్మగారు చనిపోయారు. అంటే మా మదర్ వాళ్ళ మదర్. ఆ ఒక్కామె మా ఇంట్లో నన్ను సూపర్గా చూసింది. మా ఫాదర్ చూడలేదు, మా మదర్ చూడలేదు, మా అమ్మమ్మ చూసింది. ఆమె చనిపోయినప్పుడు ఇంట్లో నేను, మా ఆవిడ, నా 2 పిల్లలు. ఒక అమ్మాయి వయసు వచ్చి 7 ఏళ్ళు, ఇంకొక అమ్మాయి వయసు వచ్చి 4 ఏళ్ళు. మా పిన్ని ఏమో అమెరికాలో ఉంది. ఆమె వచ్చేవరకు 2-3 రోజులు పడుతుంది. నేనేం చేశాను, ఇమ్మీడియట్ గా ఏ సభ్యులకు ఫోన్ చేశాను. ఇదిరా పరిస్థితి అంటే, మా ఇంటికి పక్కనే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో చేర్చా. ఆమె చనిపోయిన తర్వాత కూడా తీసుకెళ్ళాను. వాళ్ళేమో ఒక గంట అయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ డెత్ సర్టిఫికెట్ తీసుకొని అక్కడి నుంచి మార్చరీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆమెను మార్చరీలో పెట్టి, మా పిన్ని అమెరికా నుంచి వచ్చిన తర్వాత మార్చరీ నుంచి బాడీ తీసుకొచ్చి దాని తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి, అంటే నాకు రికవరీలో నేను నేర్చుకుంది ఏంటంటే, థియరిటికల్ గా నాకు తెలుసు ఇంటి తాగటం వల్ల ఏమీ అవ్వదు, పరిస్థితులే మారవు, పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితి ఎదురవుతుందో ఆ వచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకోవటానికి మాత్రమే నాకు ఈ ప్రోగ్రాం. ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోవటానికి ఆ పూటకి, ఆ గంటకి, ఆ క్షణానికి నేను తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడుతుంది. ఒక్కొక్కసారి నేను సరైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. అటువంటి సమయంలోనే ఈ ప్రోగ్రాం. అందుకే ఒక వ్యక్తితో పనిచేయటం, ఆయనతో నా జీవితం మొత్తం ఆయన్ని పంచుకోవటం, దీన్నే ఇంకొక వ్యక్తికి పాస్ ఆన్ చేయటం, ఈ చేయటం వల్ల ఆ వ్యక్తులు బాగుపడతారా ఏమో నాకు తెలియదు. ఇవి నన్ను మొదటి డ్రింక్ నుంచి దూరంగా ఉండటానికి 100% రక్షణని కల్పిస్తాయి. ఇది ఆల్కహాలిక్స్ అనానమస్ యొక్క బిగ్ బుక్ లో 7వ అధ్యాయం, ఇంగ్లీష్ లో వర్కింగ్ విత్ అదర్స్, తెలుగులో ఇతరులతో కలిసి పనిచేయటం. దాంట్లో రాస్తారు మొదటి పారాగ్రాఫ్ లోనే, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ షోస్ us that when all other things fail, working with others will save you. మిగతా అన్ని మార్గాలు మూసుకుపోయినా, మిగతా ఏ మార్గం కూడా మీకు పని చేయకపోయినా కానీ, ప్రార్థన పని చేయకపోవచ్చు,
ఇంకొకరితో మాట్లాడటం పని చేయకపోవచ్చు, ఇంకొక తాగుబోతో పని చేయడం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? బిల్డబ్ల్యూ గారు మొదట్లో చేసింది ఏమిటి? ఆయనకి ఎప్పుడు ఏది తాగాలని అనిపించినా కూడా చూసుకోండి, ఏ ఏ యాక్రాన్ లో బిల్డబ్ల్యూ తాగాల్సిన పరిస్థితి ఏర్పాటైన రోజు, ఆ రోజు ఆయన ఆ మందు తీసుకోకుండా ఉండటం కోసం ఇంకొక తాగుబోతుని ఎత్తుక్కునే ప్రయత్నంలోనే డాక్టర్ బాబు దొరికాడు. దాని తర్వాత బిల్లు డాక్టర్ బాబు కలిసి పనిచేయటం, ఆ ఇద్దరి నుంచి ఇంత పెద్ద మహావృక్షం ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలు పాకి ఆ మొట్టమొదటి 3-4 ఏళ్లలో ఆ 100 మంది ఏమి చేశారు అనేది దాన్ని పుస్తక రూపంలో పెట్టి ఆ పుస్తకాన్ని ఇవాళ మనకి ఇంగ్లీష్ లో కాకుండా మిగతా 75 భాషల్లో అవైలబుల్ గా ఉండి ఈ సాహిత్యం మనకి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈ పుస్తకంలో 5వ అధ్యాయంలో ఎక్కడైతే 12 సోపానాలు రాస్తుంటాయో దాంట్లో మొదటి వాక్యమే రాశారు, మా మార్గాన్ని క్షుణ్ణంగా అనుసరించిన వారు విఫలం అవటం అనేది చాలా అరుదుగా చూశాము. ఓకే, రిలాప్స్ అనేది నా జీవితంలో అదొక భాగం. అవ్వకుండా ఉండటానికి నేను ప్రతిరోజు చెయ్యవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా నేనేమి పాటిస్తానంటే, ప్రతిరోజు ఉదయాన్నే కళ్ళు తెరవంగానే నేలపైన కాలు పెట్టడానికి ముందు ప్రశాంత ప్రార్థన, 3వ సోపానపు ప్రార్థన, ఒకసారి మొదటి 3 సోపానాలని గుర్తు చేసుకుంటాను. నేను ఇవాళకి తాగుబోతునే, నా జీవితాన్ని నేను సక్రమంగా నడుపుకోలేను. 2, ఆ ఉన్నత శక్తి మాత్రమే నన్ను ఈ రోజుకి కాపాడగలదు. ప్రశాంత అదే మన 3వ సోపాన ప్రార్థన ఇది చేస్తా ప్రతిరోజు. చేసిన తర్వాత అప్పుడు ఏ సాహిత్యం చదువుతాను. ఈ 2 పనులు అయిన తర్వాతే కానీ నేను నా భార్యతో కానీ నా పిల్లలతో కానీ లేదా ఎవరైనా నా పక్కన ఉంటే, ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నాను నాతో పాటు ఇంకొక ఎవరో ఉన్నారు, అప్పుడు కానీ వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పటం ఏదో ఇచ్చేది. అప్పుడు దాకా ఏం మాట్లాడు, నేను ఈ 2 చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేయటానికి ముందు కనీసం ఒక ఏ సభ్యుడు ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు నాకు ఏదో ఒకటి. ఇవాళ పొద్దున్నే నా స్పాన్సీ వాళ్ళ మదర్ చనిపోయారు, నాకు మెసేజ్ పెట్టారు, సార్ మై మదర్ ఎక్స్పైర్డ్. ఇమ్మీడియట్ గా ఫోన్ చేశాను, ఏమైందా ఏంటి? న్యాచురల్ డెత్ సార్, ఆరోగ్యంగానే పోయిందామా, పోన్లే మంచిది శుభం, ఆరోగ్యంగానే పోయింది అంటున్నావు కదా, ఇబ్బంది పడకుండా చెప్పి ఏమన్నా హెల్ప్ కావాలంటే అడుగు. నాకు 400-500 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు ఆయన. నీ పక్కనే ఎవరైనా ఏ సభ్యుల్ని పిలుచుకో, జాగ్రత్తగా ఉంటుంది.
అంటే ఇలా నేను ఏ రోజైతే ఆ రోజు నేను ఈ పని జరగదో నాకు, నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తిన్నాను. నాకు అది ఒక కండిషన్ పెట్టుకున్నాను. కనీసం ఒకరితో అయినా పని చేయాలి నేను ముందు తినాలంటే. దాని తర్వాత ఉద్యోగానికి వెళ్తాను. ఉద్యోగంలో ఏం చేయాలో చేస్తాను. నా యజమాని కొంచెం కష్టపడతాను. అది చేస్తే మధ్యాహ్నం భోజనం. సాయంత్రం ప్రతిరోజు నేను మీటింగ్కి వెళ్ళను. వారానికి 3 లేదా మహా అయితే 4 మీటింగ్లు చేస్తాను. దానికన్నా ఎక్కువ వెళ్ళను. మీటింగు వెళ్ళని రోజైనా, మీటింగ్కి వెళ్ళిన రోజైనా రాత్రి పడుకోవటానికి ముందు కంపల్సరీగా పొద్దున్న చేసినట్టే మళ్ళీ ఎవరో ఒకరితో పనిచేయటం. ఒక్కొక్కసారి నాకు 5వ సోపానం వినే అవకాశం వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఫోన్ చేసి, ఏమండి నేను మీతో పని చేద్దామని అనుకుంటున్నామండి, స్పాన్సర్గా మిమ్మల్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ అవకాశం వస్తుంది. వాళ్ళకి ఏదైతే చెప్తాను, మీరు బిగ్ బుక్ చదవండి, నేను చదువుతా. సాహిత్యంలో ఈ భాగం చదవండి, నేను చదువుతా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతిరోజు 4 విషయాల్ని గమనిస్తా. నేను ఇవాళ ఎవరితో అయినా అబద్ధం ఆడానా? ఆడితే ఇమ్మీడియట్‌గా స్పాట్ ఇన్వెంటరీ. ఏం చేయాలో అది చేయటం. ఎవరి పట్ల అయినా కోపంతో రగిలిపోతున్నానా? స్పాట్ ఇన్వెంటరీ. భయంతో జీవిస్తున్నానా? స్పాట్ ఇన్వెంటరీ. స్వార్థం. ఇదే 10వ సోపానపు ఇన్వెంటరీ. ప్రతిరోజు చూస్తా. రాత్రి పడుకోవడానికి ముందు 11వ సోపానపు రివ్యూ. దానికి సంబంధించిన ప్రశ్నలు బిగ్ బుక్‌లో ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఒకసారి చదువుకొని యెస్, నో చెప్పుకొని, ఒక్కొక్కసారి ఏమన్నా 10th స్టెప్ ఇన్వెంటరీ ఎక్కడైనా మిస్ అయితే దీంట్లో దొరికిపోతుంది. ఆ పని చేసిన తర్వాత దేవుడికి ఒకసారి నమస్కారం చెప్పుకొని, సోబర్‌గా ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేసి పడుకొని నిద్రపోతాను. అంటే నా జీవితం ఏంటంటే పొద్దున్న లేవగానే ప్రార్థన. రాత్రి పడుకోవడానికి ముందు ఒక ప్రార్థన. మిగతా రోజులో ఏం జరిగినా కూడా ఆ రోజుకి ఎలా ఆ రోజుని ముగించాలి, ప్రశాంతంగా ఎలా నిద్రలోకి వెళ్ళాలి, దీనిపైనే నా ప్రోగ్రాం అంతా ఆధారపడి. రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకున్నానా? పొద్దున లేచేటప్పుడు ప్రశాంతంగా లేచానా? పొద్దున డిస్టర్బెన్స్‌తో లేచాను. ఎక్కడో నేను చేయాల్సింది రాత్రి సరిగా నేను క్లోజ్ చేయలేదు ఆ డేని. రాత్రి పడుకునేటప్పుడు డిస్టర్బెన్స్‌గా పడుకున్నాను. ఆ రోజు చేయాల్సిందేదో సరిగా చేయలేదు. ఎందుకంటే ఈ ప్రోగ్రాము కేవలం నా అనుభవంలో ఈ రోజుకి మాత్రమే పనిచేస్తుంది. నా ఈ 15 సంవత్సరాల ఏఏ ప్రయాణంలో లాస్ట్ 2 ఇయర్స్ 2025, 2026లో మా హోమ్ గ్రూప్‌లోనే 2, 3 చనిపోయారండి. రిలాప్స్‌లు అయ్యి. రిలాప్స్ అయ్యేవాళ్ళు, వెనక్కి మీటింగ్‌కొచ్చేవాళ్ళు, మళ్ళీ అయ్యేవాళ్ళు, మళ్ళీ వెనక్కొచ్చేవాళ్ళు. ఒక అబ్బాయి అయితే పాపం వాడికి 5, 6 ఏళ్ల కొడుకు. లివర్ ఎఫెక్ట్ అయ్యి
షుగర్ లెవెల్స్ అన్ని పెరిగిపోయి చని ఈ సంవత్సరం ఈ 4-5 నెలల్లో 3-4 చనిపోయారు హైదరాబాద్. అందరూ కూడా అందరికీ మళ్ళీ స్పాన్సర్లు ఉన్నారు అని అన్నారు, ప్రోగ్రామ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఆ ప్రమాదం వచ్చింది. దీంట్లో ఎక్కువ శాతం కారణాలు రోషంతో కూడిన క్రోధం. మిగతా కారణాలు కూడా ఉన్నాయి. డబ్బు, ఖ్యాతి, ఆస్తి, వీటి వెనకాల పరిగెత్తటం. ఇంకో కారణం కూడా ఉంది, చాలా ప్రమాదకరమైన కారణం. వివాహేతర సంబంధం. ఈ సంబంధాలు కూడా రిలాప్స్ అవటానికి కొన్ని కారణాలుగా చూపిస్తారు. కానీ నేను విన్న దాంట్లో, చూసిన దాంట్లో ఏ వ్యక్తికి కూడా రిలాప్స్ అవ్వడానికి ముందు తను రిలాప్స్ అవుతున్నాడనే విషయం తెలియదు. అయిపోయిన తర్వాత తెలుస్తుంది. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు గెస్ చేస్తూ ఉంటారు. అరే వీడేదో దారి తప్పుతున్నట్టున్నాడు రా, వాడికి ఫోన్లు చేస్తారు. ఫెలోషిప్ లో జరిగేది అదే. ఏమన్నా మీటింగ్ లో కూడా రావట్లేదు, ఏమన్నా రా, కనీసం ఒక మీటింగ్ అన్నా చెయ్యి. లేదు భయ్, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు రావటం కుదరట్లేదు, నేనేదో వేరే ప్రాబ్లం ఉంది, దాన్ని ఏదో సాల్వ్ చేస్తున్నా, దాన్ని సెటరేట్ చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ది ఇండికేషన్ ప్రోగ్రామ్ నుంచి కొంచెం ట్రాక్ తప్పింది అంటానికి ఫెలోషిప్ లో నుంచి దూరం అవటం, ఇదొక సిమ్టమ్ గా చెప్తారు. 2, అబద్ధాలు ఆడటం. చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు ఆడటం. ప్రతిదానికి అబద్ధం ఆడే అలవాటు అవటం, అంటే నిజాయితీ లోపించటం. ఇది చాలా ముఖ్యమైన కారణంగా చెప్తారు. 3, చేయాల్సింది చేయకుండా ఉండటం. ఏం చేయాలో లోపల నుంచి ఒకడు చెప్తూ ఉంటాడు, ఒరే నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు సరైన దారిలో లేవురా, నీ ట్రాక్ మారింది. ఒక 2-3 ఏళ్ల క్రితం నాకు ఒక అనుభవం జరిగిందండి. మా అమ్మాయికి శారీరకంగా కొంచెం ఇబ్బంది వచ్చింది. నాకేంటంటే ఎప్పుడు జలుబు, తుమ్ములు, తలనొప్పి, వీటితో బాధపడేది. తన ఏమన్నా ఐస్ క్రీమ్ తిన్నా, చల్లటి తిన్నా, తల స్నానం చేసిన ఈ బాధ వచ్చింది. సరే డాక్టర్ దగ్గర తీసుకుపోయాను. డాక్టర్ దగ్గర తీసుకుపోతే డాక్టర్ ఏమన్నాడంటే, మీ అమ్మాయికి సైనసైటిస్ ఉన్నాయి, సైనస్ అంతా నిండిపోయింది, దానికి సర్జరీ చేయాలి, కానీ మీ అమ్మాయికి ఒక ఎలర్జీ కూడా ఉంది, ఈ ఎలర్జీకి ట్రీట్మెంట్ ఏమీ లేదు, క్యూర్ ఏమీ లేదు, ట్రీట్మెంట్ ఉంది, దానికి సంబంధించి టాబ్లెట్ వాడాలి, కనీసం 15-20 సంవత్సరాలు కంటిన్యూ
వాడాలి, ప్రతిరోజు వాడాలి. ఈ ఎలర్జీ యూజువల్ గా 7-8% మందికి మాత్రమే వస్తుంది, అందరికీ రాదు. నాకు ఈ పదాలు వినంగానే నాకు గుర్తుకొచ్చింది ఏమిటంటే, మరి మనకు ఆల్కహాలిజం కూడా ఇదే చెప్తారు కదరా, 7-8% మందికే వస్తుంది, తాగే ప్రతి ఒక్కడు తాగుబోతు కాదు, కేవలం 7-8% మంది మాత్రమే, ఇది కూడా ఎలర్జిక్, బాడీ పరంగా ఎలర్జీ, ఫిజికల్ ఎలర్జీ, మెంటల్ అబ్సెషన్. సేమ్ థింగ్ ఇక్కడ. దాని తర్వాత నేను ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఆయన ఇదే విషయం చెప్పాడు. దాని తర్వాత ఏదో మందులు తీసుకుంది, ఏదో కొంచెం బెటర్ అయింది, ఇంప్రూవ్ అయింది, బాగానే ఉంది. కానీ ఆ చెయ్యాల్సింది చెయ్యనంత కాలం, మెయింటైన్ చేయాల్సింది అవ్వనంత కాలం, ఏ రోజుకి ఆ రోజు నేను చేసుకోనంత కాలం నా నెత్తి మీద ఆ కత్తి ఎప్పుడు వేలాడుతూనే ఉంటుంది. అది ఎటు పక్క నుంచి అయినా నన్ను అటాక్ చేయదు. అందుకే లివింగ్ సోబర్ అనే పుస్తకంలో యూజింగ్ 24-hour ప్లాన్ అనే విషయం రాస్తారు. 1 day at a time అనే స్లోగన్ కనపడుతుంది నాకు. అంటే ఇది ఈ రోజుకి మాత్రమే పనిచేస్తుంది. ఈ రోజులో కూడా ఈ గంటకి, ఈ క్షణానికి నా మానసిక స్థితి పైన పూర్తిగా ఆధారపడి నిర్భరమై ఉంది. నేను ఎంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తానో, రికవరీ అంత సాఫీగా ఉంటుంది. అది కాకుండా నేను కోపతాపాలతో రగిలిపోయి అసూయ, ద్వేషం, పగ వీటితో సతమతం అవుతున్నాను అనుకోండి, తేడా పడవచ్చు. అందుకే పర్టికులర్ గా ఒక్క కారణం అనేది ఏమీ లేదు, రిలాక్స్, మల్టిపుల్ రీజన్స్ రావచ్చు. అందుకే దీని అన్నిటి నుంచి కాపాడగలిగేది 12 సోపానాల కార్యక్రమం. ఇది నేను సొంతంగా ఏం చెప్పట్లేదు. ఆల్కహాలిక్స్ అనానమస్ యొక్క 12 సోపానాలు, 12 సాంప్రదాయాల పుస్తకంలో ముందు మాటలో రాస్తారు. ఆల్కహాలిక్స్ అనానమస్ యొక్క 12 సోపానాలు ఆధ్యాత్మిక సూత్రాలతో కూడిన సముదాయం. వీటిని ఒక జీవన విధానంగా సాధన చేస్తే తాగాలనే మానసిక ఒత్తిడిని తొలగించి బాధితుణ్ణి సంతోషంతో నిండిన సంపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని ఇస్తుంది. నా జీవితంలో జరిగింది అదే. నాకు ఇవాళ ఇబ్బందులు లేవా అంటే ఉన్నాయి, సమస్యలు లేవా అంటే ఉన్నాయి. కానీ ప్రశాంతంగా జీవించే అవకాశం, ఉన్నదాంతో సంతోషంగా జీవించే అవకాశం, ఇతరులకి ఉపయోగపడటానికి జీవించే అవకాశం. ఇతరులకి అంటే నేనేం పెద్ద సమాజానికి ఎవరికో కాదు, ఇంకొక తాగుబోతుకి మాత్రం నేను ఉపయోగపడను. దేని ద్వారా? నా అనుభవాన్ని పంచటం ద్వారా. అతను ఒకవేళ కార్యక్రమం చేద్దామని అనుకుంటే కార్యక్రమంలో ఆయనకి సహాయపడటం కోసం నేను అవైలబుల్. ఓకే, ఈ మీటింగ్ లో ఉన్న ఎవరైనా కానీ ఆల్కహాలిక్స్ అనానమస్ యొక్క 12 సోపానాలు చేద్దామని అనుకుంటుంటే వాళ్ళకి స్పాన్సర్ అవైలబుల్ గా లేరు, మాకు దగ్గరలో ఎవరు లేరు కార్యక్రమం చేపించడానికి అనుకుంటే
వాళ్ళు ఎవరైనా కూడా నన్ను సంప్రదించగలరు. నేను కార్యక్రమం చేపించడానికి వాళ్ళతో నేను సిద్ధంగా ఉన్నాను. దీంట్లో భాగంగా నా ఫోన్ నెంబర్ని చాట్ బాక్స్లో వదిలేస్తున్నానండి. ఆ నెంబర్కి మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా అవైలబుల్గా ఉన్నానండి. నా అనుభవాన్ని పంచే అవకాశం ఇచ్చినందుకు తెలుగు ఆన్లైన్ గ్రూప్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా షేరింగ్ ఇంతతో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. 1 సెకండ్.